ఏమనిపిస్తుంది ఇప్పుడు క్యాపిటల్ వచ్చారు అమరావతి, ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఈ నెల తర్వాత మన అమరావతి చేతికి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ సో మచ్ ఫైట్ అండ్ చాలా సంవత్సరాల తర్వాత రావడం వల్ల అందరికీ హ్యాపీగానే ఉంది. ఇప్పుడు అమరావతి మన క్యాపిటల్ అవడం వల్ల. అంటే గత 5 ఏళ్ళు మరి క్యాపిటల్ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందంటే ఏం చెప్తావు బ్రో? ఏ విధంగా నష్టపోయిందంటే ఇప్పుడు ఉద్యోగాలు రాలేదు, తర్వాత ఓటని కాదు బ్రో, చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇప్పుడు అమరావతి రాజధానిగా బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నా. నేనైతే నాకైతే హోప్ ఉంది, నేను బాగా డెవలప్ అయ్యిద్ది అనుకుంటున్నాను. మరి చాలా మంది ఇన్ని రోజులు మనం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాము. చాలా మంది ఏపీకి సంబంధించి చాలా మీమ్స్ చేసేవారు. అరే ఏపీ నుండి వచ్చారా వీళ్ళకి రాజధాని లేదని ఈ విధంగా ట్రోల్ చేసేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తూ? ఇప్పుడు మనకి అమరావతి ఏకైక రాజధానిగా ఉంది కదా. ఎంత లేట్ అయినా సరే లేకుండా ఉండదు కదన్న, ఏదన్నా ఎంత లేట్ అయినా సరే వచ్చేది వచ్చిద్ది. అంటే బీటౌట్ చేసేస్తాం ఇన్ ఫ్యూచర్లో వాళ్ళందరినీ. ఖచ్చితంగా. అంత హోప్, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడుగా, పెద్ద అయిన వయసు అయిపోయింది. జగన్ అయితే యంగ్ అంటున్నారు చాలా మంది, నీలాంటి యంగ్ పీపుల్. ఎంతమంది అన్నా సరే జగన్ తన మైండ్ సెట్ మంచిది కాదు. అంటే ఏంటంటే ఒక టైప్ ఉండిద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముసలోడే అవని, తర్వాత వాళ్ళ అబ్బాయి లోకేష్ ఉన్నాడు, వాళ్ళందరూ చూసుకుంటారు. మా ఇదేంటి ఫ్యూచర్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది, మా ఫ్యూచర్ అనేది.